అమ్రవాదు మండలం, అమ్రవాదు మరియు పదర రెండు మండలాలకు సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డులు రెండు రకాలు. ఒకటి పూర్తిగా కొత్తగా వచ్చిన రేషన్ కార్డు, రెండేమోదేమో ఎడిషన్స్ పేర్ల నమోదు కార్యక్రమం. కాబట్టి ఈ రెండింటిని కలిపి ఇవాళ ఈ ఉమ్మడి అమ్రవాదు అయిన పదర మండలాల ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్కి రావడం జరిగింది. మరి దీనికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు అమ్రవాదు హరినారాయణ గౌడ్ గారు, అదేవిధంగా పదర గారు, మరి కిసాన్ రహీం గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఇష్టమని చెప్పారు కానీ ఇవ్వలే. అరకొరగా ఏమన్నా వస్తే 5-10 వచ్చినాయి తప్ప పెద్ద మొత్తంలో రేషన్ కార్డు ఇచ్చినటువంటి సందర్భాలు గతంలో లేవు. 2015లో పెళ్లి చేసుకున్న వాడికి 16లో పిల్లలు పుడితే 16 19 కూడా పుడితే 19 పుట్టినోడికి ఏమో 6 ఏళ్ళు ఉన్నాయి, 16లో పుట్టినోడికి 9 ఏళ్ళు ఉన్నాయి. వీళ్ళ పేర్లు ఎక్కడ లేవు. వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళ నాయన దాంట్లో ఉంది. ఏర్పడ్డారు, రేషన్ కార్డు లేదు, బియ్యం వస్తలేవు. ఎప్పుడన్నా ఆయన ఏమన్నా ట్రాక్టర్ కొనుక్కుంటే ఆయనకు సపరేట్ రేషన్ కార్డు లేదు. ఇక దేనికన్నా పోతే రేషన్ కార్డు అవసరం ఉంటే లేదు. మరి గత ప్రభుత్వం అన్ని మాటలు చెప్పారు, చేతుల కాడికి వస్తే ఒక్కటి కూడా కాలేదు. మరి ఇవాళ మనం ఎన్ని ఇస్తున్నామంటే ఒక అమ్రపాదు మండలానికి 2426 రేషన్ కార్డులు, ఒక్క మండలానికి 2426 రేషన్ కార్డులు ఒక అమ్రపాదు మండలం. అదేవిధంగా పదర మండలానికి వస్తే 1100, 1123. ఇవి మొత్తం కలిపితే 3549 మందికి రేషన్ కార్డు వచ్చినాయి. ఇంతతో అయిపోయిందా? లేదు, కాలే. ఇంకా కొంతమందికి రావాలి, ఇంకా కొంతమందికి రేషన్ కార్డులు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా మీ సేవలు అప్లై చేసుకుంటే వాళ్ళకి 24 గంటల్లో రేషన్ కార్డు వచ్చే ఏకైక ప్రభుత్వం దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి వాళ్ళ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఒక రేషన్ కార్డే కాదు, సన్న బియ్యం. మొన్నటికి మొన్న మీరు సన్న బియ్యం తీసుకున్నారు. ఎంతమంది సన్న బియ్యం తీసుకున్నారు? చేతులు ఇవ్వండి. సన్న బియ్యం తీసుకున్నారు. ఓ పెద్ద మా మధ్యన లేపుతలేదు, తీసుకోలేదు. ఈమెనే ఆకుపచ్చ చీర. 3 నెలలకు ఒకేసారి బియ్యం. 3 నెలలకు ఒకసారి ఎందుకు పెట్టినాం? వ్యవసాయ పనులు, ఇక్కడ ఉన్న పనుల మీద వాటి రాలేరు. కొంతమంది హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, వేరే ప్రాంతంలో ఉంటారు. బతుకుదేరు కోసమో లేకపోతే ఏదైనా వ్యవసాయం అంటే వేరే బిజినెస్ తో దేని విన్నాం ఉన్న వాళ్ళు కూడా నెలలకు తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 3 నెలలకు ఒకేసారి సన్న బియ్యం. సోనా మసూరి, ఒకప్పుడు సోనా మసూరి ఎవరు తినేటోళ్ళు? బాగా డబ్బులున్నోళ్ళు, భూస్వాములు, లేకపోతే ఉద్యోగస్తులు, వీళ్ళు సోనా మసూరి తినేది. మొన్నటి వరకు మనం దొడ్డు బియ్యం తిన్నాం, కంట్రోల్ షాప్ బియ్యం. ఇక కొంతమంది దొడ్డు బియ్యం తినకపోతే అమ్ముకునేది. ఇక ఏం బియ్యం ఇస్తామయ్యా, మేము ఏం తింటాం కానీ ఆ బియ్యం పెట్టుకొని పైసలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. దాంట్లో సర్కులేషన్ అంతా నడిచింది. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి గతంలో. వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సన్న బియ్యం బీద వాళ్ళు ఎందుకు తినకూడదు? ఈ రాష్ట్రంలో, దేశంలో అందరికీ అన్నం పెట్టేది ఎవరంటే రైతు. మరి రైతు పండించిన పంట రైతు తినకుండా బడా వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద భూస్వాములో, లేకుంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లో వాళ్ళకైనా సన్న బియ్యం వీళ్ళకి కాకూడదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇవాళ 1,25,00,000 మందికి రేషన్ కార్డు ఇస్తున్నారు. దాదాపుగా 3,25,00,000 మందికి బియ్యం ఇస్తా ఉన్నారు. ఒక్క రేషన్ కార్డు మీద 3 ఉంటారు. ఉదాహరణ, భార్య భర్త ఉంటారు. నేను ఒక్కరు లెక్కేసుకున్న 3. కొంతమందికి 2 ఉండొచ్చు, కొంతమంది 3 ఉండొచ్చు, కొంతమంది 4 ఉండొచ్చు, కొంతమంది 2 ఉండొచ్చు. యావరేజ్గా కుటుంబం తీసుకుంటే 3. 1,25,00,000 కార్డులు ఇస్తున్నాం. ఎంత అయింది చెప్పండి? 3 కోట్ల